మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా యుఎస్కు అక్రమ వలసల ఇష్యూపై చర్చించనున్నారు. భారత్ నుంచి అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్లిన వారిని ట్రంప్ సర్కార్ గెంటేస్తుంది. చేతులు కాళ్లకు సంఖ్యలు వేసి మరీ ఇండియాకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు కన్నెర్ర చేస్తున్నారు. సంఖ్యలు వేసి తరలించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పాలంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఆప్కి భారత్ ట్రంప్ అన్న మోదీ ఇందుకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వలసదారుల భద్రతకు కొత్త చట్టం తెచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా సమాచారం. వలసలను క్రమబద్ధీకరించేలా చట్టం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విదేశాలకు వలస వెళ్లే వారి భద్రతకు ఉపయోగపడేలా చట్టం తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా యుఎస్కు అక్రమ వలసల ఇష్యూపై చర్చించనున్నారు. భారత్ నుంచి అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్లిన వారిని ట్రంప్ సర్కార్ గెంటేస్తోంది. చేతులు కాళ్లకు సంఖ్యలు వేసి మరీ ఇండియాకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు కన్నెర్ర చేస్తున్నారు. సంఖ్యలు వేసి తరలించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పాలంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఆప్కి భారత్ ట్రంప్ అన్న మోదీయే ఇందుకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వలసదారుల భద్రతకు కొత్త చట్టం తెచ్చే యోచనలలో కేంద్రం ఉన్నట్లుగా సమాచారం. వలసలను క్రమబద్ధీకరించేలా చట్టం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విదేశాలకు వలస వెళ్లే వారి భద్రతకు ఉపయోగపడేలా చట్టం తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది.